సమూయేలు చెప్పేశాడు, అయ్యా నా యజమానుడా ఏలి ఇలాగా దేవుడు రాత్రి నాతో మాట్లాడాడని. ఇంకా ఏలీకి హృదయం ఏమైపోయి ఉంటుంది? భయపడి ఉంటాడా లేదా? భయపడి ఉంటాడు కదా. అయినా ఏమన్నాడంటే ఆ భయాన్నంతా కప్పిపుచ్చుకొని ఆ సీనియారిటీనంతా చూపిస్తూ ఇక మీదట దేవుడు ఏ విధంగా జరపాలనో ఆ విధంగా జరపాలపో అని చెప్పి వెళ్ళిపోయాడు. మరి చిన్న బాలునికి దేవుని స్వరము వినిపిస్తే 40 సంవత్సరములు సేవ చేసి నేను అనుభవజ్ఞుణ్ణి, నాకు సీనియారిటీ ఉంది అన్నటువంటి ఏలీకి దేవుని స్వరము ఎందుకు వినిపించలేదు? కారణం ఏంటంటే కొన్ని కారణాలను మనం చూస్తాం. 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఏలి కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి. చాలమ్మా, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏలి గొప్ప సేవకుడు, పెద్ద పాస్టరయ్య. ఆయనకి 2 కుమారులు ఉన్నారు. పేర్లు ఎవరని చెప్తారండి? హొప్ని, పినేహాసు. వీళ్ళిద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు ఎటువంటి వారంతా అంటే దేవుని ఎరిగేవారా ఎరుగని వారనింది అక్కడ. అందరికీ దేవుని బోధ చేస్తున్నాడు, కానీ వారి ఇంటికి దేవుని బోధ చేసుకోలేకపోయాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. నువ్వు ఎంత సీనియర్ అయితే ఏముంది, ఎంత వాక్యం చెప్తే ఏముంది, నీ కుటుంబానికి, నీ భార్యకు, నీ పిల్లలకు బోధ చేసుకోలేని నీవు ప్రజలకు బోధ చేస్తే లాభమేంటి? మొదట నీవు బోధ చేసుకోవాలి, కుటుంబాన్ని కాపాడుకోవాలి, కుటుంబాన్ని దేవునిలో నడుపుకోవాలి. తదనంతరము ప్రజలకు బోధ చేస్తే అది ఫలింపు ఉంటుంది. ఇక్కడ ఏలి కుమారులు దేవుని ఎరగలేరంట. అర్థమేమని? వాళ్ళు ఏ రోజున్నా చర్చికి రాలేదనే, చర్చికి వచ్చారనే రాలేదనే. చూద్దాం, వచ్చారనే రాలేదనే. నా వైపు చూడండి, మమ్మల్ని నేను చెప్పినప్పుడు చదువులండి. ఏలి కుమారులు చర్చికి వచ్చారనే రాలేదనే. ఏంటంట చెప్పండి, చెప్పుతే ఏమవుతుందో చెప్పకుండా ఏమవుతుంది కదా. ఏలి కుమారులు చర్చికి వస్తున్నారనే రాలేదని కదా. ఇప్పుడు చాలామంది మన వాళ్ళు కూడా ప్రార్థనకు వస్తారని చూస్తారు, మళ్ళీ సినిమాలకు పోతారు, రోడ్ల మీద ఉంటారు, చర్చికి వస్తున్నారనే రాలేదని వాళ్ళు వస్తున్నారని. ఇంకా నాకు బాధైన విషయం ఏంటంటే, ఎవరికన్నా నేను ఫోన్ చేశాననుకో, ఆ సెల్లులో పాటలు వింటే బాధలేస్తుంది. ఎటువంటి పాటలు పెట్టుకొని ఉంటారంటే భయంకరమైనటువంటి సినిమా పాటలతో కూడుకొని ఉంటుందండి. అక్కడ దేవుని పాట పెట్టుకో. నువ్వు మందిరానికి వస్తున్నావు, కానీ నీ మనసంతా ఎక్కడుంది? మనమేం పాట పడతాం, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నా హృదయము వింతగా మారేను, నాలో యేసు వచ్చినందునా, నాలో యేసు వచ్చినందునా. ఇది మందిరంలో ఉన్నప్పుడు పాడే పాట. ఎందుకు? ప్రార్థనకు పోతాను కాబట్టి నాకు దేవుడు వచ్చినాడు. ఎక్కడికి? ఒళ్ళు లేక ఎక్కడికి వచ్చినాడు? రాత్రి నిద్రపోతున్నానండి. మా కుటుంబం అంతా కలిసి వేలాంగిని వెళ్ళారు. నేను ఎప్పుడు వెళ్ళను. నేను ఇంతవరకు నేను వెళ్ళినా మెడ్రాస్ వరకు వెళ్తానేమో, కానీ నేను అక్కడికి వెళ్ళంటే ఏం బాబు ఎందుకు వెళ్ళలేదంటారేమో. నాకు ఎక్కడికి వెళ్ళాలన్నా అంతగా ఇష్టపడను. నేను వెళ్ళే వాళ్ళను ఆటంకము చేయను. ఎందుకనగా నా దేవుడు నాలో ఉన్నాడు, నా ఇంటిలో ఉన్నాడు, నా మందిరంలో ఉన్నాడు. ఊర్లన్నీ తిరిగి వచ్చి పూజలు చేసి వచ్చి ఇంట్లోకి వచ్చి గొడవపడడానికి ఎక్కడికి పోతే ఏముందండి? ఏముంది చెప్పు? ఉండే డబ్బులంతా ఊర్చుకొని పోయేదే. కానీ అంటే మీ వాళ్ళకి చెప్పుతా, ఎవరికైనా చెప్తాం, మా వాళ్ళకి కూడా. ఎక్కడికి పోతే ఏముంది? ప్రపంచమంతా తిరిగి వచ్చిన లాస్ట్కి ఏమో చేపాడుకు రావాల్సిందే, లాస్ట్కి ఏమో రామేశ్వరానికి రావాల్సిందే, అంతే కదా. ఎక్కడికైనా పోయేదానికి ఉందా? దేవుడు నీలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ కుటుంబంలో ఉన్నాడు, నీ మందిరంలో ఉన్నాడు. ఇంకా మన దగ్గర దేవుడు ఉన్నప్పుడు ఎక్కడెక్కడ మొక్కుకొని ఉయ్యాలలు కట్టి వెండి తీసుకుపోయి బంగారు తీసుకుపోయి
దేవుడు ఏమన్నాడు? నాకు మొరపెట్టమ్మా, నేను నీకు ఇస్తానంటున్నాడు అనలేదా? అడుగు ప్రతివానికి నేను ఇస్తానంటున్నాడు. ఎంత దూరం పోతే ఏముంది? నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని, నిలకడలేని జీవితమంతా నీలో ఉంచుకొని, ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. ఎదుటి వారికి బుద్ధులు చెప్పి తప్పులు చేస్తారు. మారాలి ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. వేలాంగిని ఇంకొకసారికి పోయిన తర్వాత భక్తితో ఉంటారు. ఆదివారం వచ్చే బెల్లమన్నం అది చేసుకొని ఏం వేసుకుంటారు? పల్లెమా చెప్పండి. రామేశ్వరానికి పోయిన శనీశ్వరం పోకపోతే ఏం లాభం అండి? ఇక్కడ లేని దేవుడు ఎక్కడ లేడు. ఈ మందిరములో లేని పరిశుద్ధాత్ముడు ఇంకొక చోట ఉండడు. అందువలనని సందేహములదు. ఎందెందు వెతికిన నా యేసు అందందు కలడు. ఇక్కడ లేని దేవుని ఎక్కడో వెతకాలంటే ఎట్లవుతుందండి? ఎలా అవుతుంది చెప్పండి? వెళ్ళొస్తావు, పోయి వస్తావు. ఆ వచ్చిన 2 రోజులు నియమనిష్టాలతో ఉంటావు. 3వ రోజు నుండి యదా రాజా తదా ప్రజా, నా మాట మాటే, నా తీరు తీరే, నేను మారనా మారు. మళ్ళీ నోటికి అయ్యే మాటలు, అవే తిట్లు, అవే కోపాలు. ఇంకెక్కడికి పోతే ఏముంది చెప్పండి? పడుకోనే పైన 8:30కే పడుకున్నా. నేను అడిగినాం పడుకుంటానే 10:27 నాకు ఫోన్ వచ్చింది. నేనేమనుకున్నానంటే త్వరగా పడుకున్నా. 9 లోపల పడుకున్నామని ఒక అర్ధగంట ముందుగా లేచి టైం చూసుకోలేదు. అరే తెల్లవారిందేమో అనుకున్నా. ఇదేంటి ఈరోజు నాకు ఫోన్లు కానీ రాలేదు. రోజు ప్రార్థన ఫోన్లు వస్తున్నాయి కదా, ఏంది ఈ ఫోన్ ఒక్కటే ఉంది? ఏ చూసిన మిస్డ్ కాల్ చూస్తే ఏం లేవు. ఒక అమ్మకు దయ్యం వచ్చింది, నిద్రపోనీయకుండా వాళ్ళని ఇబ్బంది పెడుతుందంట. ఏందంట? నిద్రపోకుండా ఇబ్బంది పెడుతుంది. ఎవరనగా మా చిన్నాన్న భార్య, మా చిన్నమ్మే. మా తమ్ముడు ఫోన్ చేశాడు. పోయిన తర్వాత ప్రార్థన చేశాను. సిలువ వేసి వస్తే రాత్రంతయు నెమ్మదిగా పడుకున్నారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనగా దేవుని కార్యాలు జరగాలి అంటే, ఆయన స్వరము వినిపించాలి అంటే ఆయనకు తగినట్లుగా మన జీవితాలు ఉండాలి. మనలో పాపం ఉంటే ఆయన స్వరము మనము తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తిన అంతే, వినపడదు. ఆయన పిలవడు, మనకు వినపడదు. మనము పిలిచిన ఆయనకు వినపడదు. ఏలీ ఉన్నాడు, ఏలీ కుమారులు ఉన్నారు. వారు దేవుని ఎరగని వారై ఉండి ఇంకటి ఏంటంట? దుర్మార్గులంట. ఏంటంట? దుర్మార్గులు. ఎవరి కుమారులండి? 40 సంవత్సరములు అనుభవం కలిగిన ఒక పాశ్రయ్య కుమారులు దుర్మార్గులై ఉన్నారు. వారు దుర్మార్గులై ఉండడమే కాదు, ఎందుకు దుర్మార్గులు ఉన్నారో దేనికో మనము చూస్తే 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. 2వ అధ్యాయం 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయను. 2:22 అమ్మా చదువు. కార్యములన్నీ బాగా క్లియర్గా చదువు. చదవండి అమ్మా. చాలమ్మా. ఇక్కడ జరిగింది ఏంటంటే, వారు దేవుని ఎరగని వారైరంటే మందిరంలోనే ఉన్నారంటే వాళ్ళు. అదే కదా ఇప్పుడు 22వ వచనంలో. మందిరంలో ఉండడముగాక మందిరంలోనికి వచ్చే యవన స్త్రీలను, యవన బిడ్డలను, వారి కోరికలను వారి ద్వారా తీర్చుకొని ఏం చేస్తున్నారు? చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటున్నారు. అది వారి తండ్రికి తెలిసిందంట. తండ్రికి తెలిసి ఏమన్నాడంటే, ఇది నా చెవిన పడింది. చెవిన పడిన తర్వాత వారిని ఇది చెయ్యకూడదు, ఏంది ఇలాగ చేశారు మీరు, ఇది మంచిది కాదు ఎందుకని చెప్పాడు. ఆ మాట అంత తప్పు మాట. మాటలతో చెప్తే వింటారా? పెద్దలు ఒక మాట అన్నారు, మొక్క ఇవ్వంగనిది
40 సంవత్సరాల నుండి పిల్లలు సరిగా పిలిచలేక ఒకటేసారి ఉన్నటువంటి వాడు పెద్ద అయిన తర్వాత వానితో నువ్వు మాట్లాడితే ఏం చేస్తాడండి? వాని నువ్వు తనడం కాదు, నిన్ను వాడదంతాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అంతే కదండి. వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మాట్లాడిస్తారా? మాట్లాడియరు. నేటి దినాలలో కుమారులు కుమార్తెలు ఎవరిని మాట్లాడియరండి. అడ్డాదిడ్డమైన మాటలతో ఈ దినానికి తల్లిదండ్రులను కృంగదీసేటువంటి మాటలు మాట్లాడే కుమార్తెలు కుమారులు భూమి మీద ఉన్నారు. కన్నీరు తెప్పిస్తున్నారు. అందుకు కారణం ఎవరు? తల్లిదండ్రులే. చిన్ననాటి నుండి వారి నిమిత్తము ప్రార్థించకుండా, వారిని సరిగా పెంచకుండా, దేవుని భక్తిలో పెంచకుండా, వారు పెరిగి పెద్దయిన తర్వాత ఎడవడానికన్నా వారు చిన్నవారిగా ఉన్నప్పుడే దేవునిలో పెంచి ఉంటే ఈ దినం ఈ స్థితి వారికి కలిగేది కాదు. వారు దుర్మార్గులై ఉండి, దేవుని ఎరగక ఉండి, దేవుని మందిరానికి వచ్చేటువంటి స్త్రీలను పాడు చేస్తూ ఉన్నారంట. అంటే మందిరంలో ఉన్నారనే లేరనే? ఎక్కడ పాపం చేస్తున్నారు? మందిరంలోనే పాపం చేస్తున్నారంట. ఎవరు చేసేది? ఏలీ కుమారులు, అనుభవజ్ఞుడైనటువంటి సేవకుని కుమారులు. తద్వారా దేవుని యొక్క ఉగ్రతను మనం చూస్తే 2:25 వచనం చదవండి. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు పాపము చేసిన ఎడల మళ్ళా చదువుదమ్మా. ఏంటంట? ఎవరిని చంపాలనుకున్నాడంట దేవుడు? ఎవరు చంపాలనుకునింది? దేవుడే చంపాలనుకున్నాడంట. ఒకవేళ సేవకుడుగా ఉండి పిల్లలను సరి అయిన రీతిలో పెంచలేకపోయిన సమయంలో దేవుడే చంపుతాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఇవి నా మాటలు కావండి, బైబిల్లో వ్రాసినటువంటి మాటలు, బైబిల్లో ఉన్నటువంటి మాటలు. దేవుడే వారిని చంపదలిచాడు. ఎందుకనగా వారి యొక్క దుర్మార్గం ఎక్కువైపోయింది. ఎక్కడో దూరముగా చేయవలసిన పాపము ఎక్కడ చేస్తున్నారు? మందిరములోనే చేస్తున్నారు, ప్రజల మధ్యనే చేస్తున్నారు. అనేకులు ఉన్నారు. ఇంకా మీకు బాగా చదివితే ఆ అధ్యాయం అంతా, వారు బలులను తీసుకొని వస్తే ఆ వచ్చే మాంసానికి కూడా కొట్లాడి, ఆ మాంసం మేము చెప్పినట్లు వేయాలంటే బలులు కూడా ఎవరు తీసుకొని రాకుండా మానుకున్నారు వాళ్ళేటుకు. అంటే మందిరంలో సరిగా ప్రార్థనలు జరగనీయడం లేదు. జరిగేటువంటి క్రమాన్ని ఏం చేశారు? విచ్ఛిన్నము చేశాడు. క్రమము లేకుండా, పద్ధతి లేకుండా, ఇష్టానుసారముగా. మా నాయన 40 సంవత్సరములు అనుభవం కలిగినటువంటి వాడు, వాక్యము చెప్పేటువంటి వాడు. దేవునితో మా నాయన మాట్లాడతాడు, దేవుడితో మా నాయన స్వరం వినిపిస్తాడు, దేవుని స్వరం మా నాయనకు వినిపిస్తుంది, కాబట్టి మా స్వరం మీకు వినిపిస్తామని చెప్పి ఏం చేశారు? ఆ మందిరాన్ని చిన్న భిన్నము చేశాడు. ఇది చూస్తూ దేవుడు, నా మందిరాన్ని ఎవడు పాడు చేస్తే వానిని నేను పాడు చేస్తా అన్నాడు దేవుడు. అది శరీరం అనే మందిరము కావచ్చు, లేకుంటే మనుషుల చేత కట్టబడిన మందిరము కావచ్చు. నిత్యము ఆరాధనలు క్రమములో జరగవలసిన మందిరములో ఎప్పుడైతే జరగలేదో దేవుని ఉగ్రత ప్రారంభమై వారిని నేను చంపుతాను, చంపదలిచెను దేవుడు. అనగా తల్లి తండ్రి పిల్లల మీద అజమాయిషి చేసి క్రమములో పెట్టలేకపోతే ఆ పిల్లలు దేవుని ఉగ్రతకు లోనైపోతారు. కాపాడే దేవుడే ఎప్పుడు ఏమంటున్నాడు? నేనే చంపెదను. తర్వాత చదువమ్మా. నేనే చంపెదను. తర్వాత చాలు. ఏంటంట? దేవుడు వారిని చంపదలిచాడు. వారు వాళ్ళ తండ్రి యొక్క మొర కాళ్ళు పట్టుకున్నాడు, చేతులు పట్టుకున్నాడు. వింటారా అండి? కాళ్ళు చేతులు పట్టుకుంటే ఎవరు మాటలు వినడండి. మైక్ ఒకరు చూడండి. కాళ్ళు చేతులు పట్టుకుంటే వినరండి. పిల్లప్పుడు కాళ్ళు చేతులు పట్టుకున్నా ముద్దుగా ఉంటారు, కానీ పెరిగి పెద్దయిన తర్వాత కాళ్ళు చేతులు పట్టుకుంటే ఏమవుతారు? కాళ్ళు విదిలించి మనమన్నే కొడతారు. నిజమండి, ఇది సత్యము. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను 22:6 బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పించుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు, చిన్ననాటి నుండి వానికి నేర్పించు. దేవుడు చంపదలిచాడు కనుక వారి తండ్రి మొరను వారు వినలేదు. తండ్రి మొర వారు వినలేకపోయారు. ఏం చేస్తారండి ఏలీకి మనసులో ప్రార్థన చేసుకుందామంటే పిల్లలతో మనసుకు నెమ్మది లేదు, ఆత్మకు నెమ్మది లేదు. రోజు దేవునితో సంభాషించేటువంటి వాడు ప్రతిరోజు పిల్లలతో ఎప్పుడు గొడవ.
అరే నాయన, నేను ప్రార్థన చేసే మందిరంలో మీరేంటి ఇలా చేస్తున్నారు, వచ్చిన ప్రజలంతా ఇలాగ చెప్తున్నారు, స్త్రీలను పాడు చేస్తుంటున్నారు, దేవుని మందిరంలో ఇలాగ చేస్తున్నానని రోజు దేవునితో మాట్లాడేటువంటి ఆ ప్రార్థనలో దేవునికి వినిపించుకునే విన్నపాలు ఇప్పుడు ఆయన చేయడం లేదు. కానీ కుమారులతో గొడవలకు లేకుండా కుమారులతో మాట్లాడడము చేస్తూ వారిని మరి కాళ్ళు ఏళ్ళు పట్టుకుంటున్నాడు. కానీ దీనితోనే ఆయనకు సమయం సరిపోయింది. నిద్రపోయినా నిద్ర రాదు, ఆహారం తినాలన్న తినలేడు, కదలాలంటే కదలలేని శరీరము, కళ్ళు కనిపించవు, కుమారులు ఎక్కడ ఉంటారో తెలియదు. ఈ స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితిలో ఉన్న సమయంలో దేవుడు చెప్తున్నాడండి. 3:19 వచనం చదవండి దయచేసి. 3:19 సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా చాలమ్మా. ఇది ఈ రీతిగా ఏలీ కుమారులది జరుగుతుంటే సమూయేలు పెద్దవాడయ్యాడు. ఎవరి తోడుందండి సమూయేలుకు? దేవుని తోడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ తోడు ఏలీ కుమారులకు ఉండాలి. ఇప్పుడు ఎవరికి ఉంది ఇక్కడ? ఒంటరివాడు. తల్లి వదిలిపెట్టింది, తండ్రి వదిలిపెట్టారు, అందరూ వదిలిపెట్టినా ఎవరు తోడున్నారండి? దేవుని తోడు. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఇప్పుడు సమూయేలుకి ఎవరండి? తల్లి ఆయనే, తండ్రి ఆయనే, గురువు ఆయనే. కానీ ఇక్కడ ఏలీ కుమారులు అక్కడ ఉన్నారు, కానీ దేవుడికి దూరంగా బ్రతుకుతున్నారు. నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. వారికి లేకున్నా, వాళ్ళ తండ్రికి లేకున్నా సంఘానికి అందరూ కూడా ఆ శాంతిని చేశారు. అయితే ఎందుకు ఏలీ దేవుని స్వరము వినలేకపోయాడంటే మెయిన్ కారణం ఇప్పుడు మనం చూడబోతున్నాం. 3:13 వచనం బాగా చదివే వాళ్ళు చదవండి దయచేసి. 3వ అధ్యాయము 13వ వచనం స్పష్టంగా నాకు ఉండాలి, కట్టు కాకూడదు. 3:13 తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని చాలు. ఇక్కడ ఏంటంటే ఏలీ కుమారులు తప్పు చేస్తున్నాడని ఎరిగి కూడా వారిని ఏం చేయలేకపోయాడు? శిక్షించలేకపోయాడు. అదే కదండి ఇది ఇక్కడ. శిక్షించలేకపోయాడు గనుక వారి ఇంటి వారికి అందరికీ శిక్ష వచ్చింది. యవన ప్రాయంలో అందరూ చనిపోయేదానికి ముసలి వాళ్ళు ఎవరు ఉండరని చెప్పారు. ఏలీకి దేవుని స్వరము వినపడకపోవడానికి కారణం ఎవరు? ఆయన కుమారులే. పాపం వారు చేశారు. తండ్రి ప్రార్థన జీవితాన్ని పతనము చేశారు. పాపం వారు చేశారు. తండ్రి యొక్క దేవుని యొక్క స్వరము వినటువంటి ఆ స్వరాన్ని వినకుండా చేశారు. పాపము చేశారు. తండ్రికి నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా మరి ఆ యొక్క ప్రార్థనా జీవితానికి వారందరూ ఏమయ్యారు? అడ్డంకులుగా బయలుదేరారు. అనగా ఏలీ దేవుని స్వరాన్ని వినకపోవడానికి కారణం ఏలీ కుమారులే. మనం అనుకోనవచ్చును, కొన్నిసార్లు వాళ్ళ పిల్లలు అలాగ ఉన్నారు కదా, మరి వాళ్ళ పిల్లలను బాగు చేయలేకపోతున్నారు, మరి వీళ్ళేంది మనకు చెప్పేదని మనం అనుకోనవచ్చును. కానీ కొన్నిసార్లు గాడి తప్పినప్పుడు అంటారు కదా మన వాళ్ళు, పద్ధతులు తప్పినప్పుడు, క్రమాన్ని తప్పినప్పుడు, మాట వినకపోయినప్పుడు తల్లిదండ్రులు ఏమి చేయలేని పరిస్థితిలో దేవుడు యాక్షన్ తీసుకుంటాడండి. దేవునికి కావాల్సింది ఇంతవరకు చెప్పాను, సీనియారిటీ కాదు, ఆయనకు సిన్సియర్ అనగా పద్ధతి క్రమం ఉండే వాళ్ళంటే ఇష్టం. నీవు వృద్ధుడవా, యవనస్తుడవా, చిన్నవాడివా చూడడు. ఆయన ఎవరితో అయినా మాట్లాడతాడు, ఎవరికైనా తన స్వరాన్ని వినిపిస్తాడు. మీరు బావుగా చూస్తే అరణ్యములో మరి ఈత్రో మామ మందను మేపుతూ మోసే వెళ్ళాడు. అప్పుడు ఆ పొద కాలుతూ ఉంటుంది, అక్కడ దేవుని స్వరం ఆయనకు వినిపిస్తుంది. మోసే, ఈ పొద కాలుచున్న ఇక్కడికి నువ్వు చెప్పులతో రాకూడదు. దమస్కు మార్గములో వెళుతుంటాడు, అప్పటికి మోసే యవనస్తుడు.
దమస్సు మార్గములో ఎవరండి? సౌలు. ఇంకప్పటికి పౌలుగా వెంచబడలేదు. క్రైస్తవులను చంపడానికి, చెరపట్టడానికి వెళుతుంటాడు. మహాఘోరమైనటువంటి దుర్మార్గుడు, హింసకుడు. ఆయన వెళుతూ ఉంటే దేవుని యొక్క స్వరం ఆయనకు వినిపించి, సౌలా సౌలా ఎందుకయ్యా నన్ను హింసిస్తున్నావు? మునికోలలకు ఎదురుతనుట నీ చేతనవుతుందా అంటాడు. ఎవరితో మాట్లాడండి? ఒక దుర్మార్గునితో మాట్లాడాడు, ఒక సన్మార్గునిగా మార్చాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆయన స్వరము వినిపిస్తే వారిని వాడుకునేదానికే. అక్కడ మోషేను యవ్వన ప్రాయములో మాట్లాడాడు. ఆ యొక్క ఐగుప్తు దాస్యత్వము నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడు. ఇక్కడ సౌలుతో మాట్లాడాడు, పౌలుగా మార్చాడు. ఆయనకు సాక్షిగా అనేక జీవితాలను, అనేక సంఘాలను కట్టాడు. ఇంకొక వ్యక్తితో మాట్లాడాడు, యోహానును. యేసుక్రీస్తు శిష్యుడైనటువంటి యోహాను పద్మావతి దీపములో బంధించి ఆయన తారా ఉంటే తారా డబ్బాలలో ముంచారండి ఆయనను. ఆ తారా డబ్బాలో ఉడికిపోతూ ఉన్నాడు. అక్కడ దైవ దర్శనములో ఆయనకు కలిగిన సమయంలో, ఆ దైవ దర్శనములో 7 ఉరుములను గురించి ఆయన వ్రాయబోతున్న సమయమున పరిశుద్ధాత్ముడైనటువంటి దేవుడు దాని గురించి వ్రాయకు అని ఒక స్వరము వినిపించాడు. అనగా ఆయన స్వరము చిన్నలకే కాదు, పెద్దలకే కాదు, వృద్ధులకే కాదు, అందరికీ వినిపిస్తుంది. అయితే వినిపించాలి, వినాలి అంటే ఆయనకు తగినట్లు క్రమాన్ని మనము పాటించాలి. ఆ క్రమము లేనప్పుడు దేవుని స్వరము మనకు వినిపించదు. ఆ స్వరాన్ని నువ్వు కనుగొనాలి. ఇది ఎవరి స్వరము, ఎలాగ ఉంటుందని ప్రార్థనా జీవితములో. ఏదేను తోటలో అవ్వతో మాట్లాడిన స్వరం ఏందండి? దేవుని స్వరమా, సాతాను స్వరమా? రోజు దేవుని స్వరం మాట్లాడుతుంది, సాతాను స్వరం మాట్లాడింది. ఏమన్నది? ఇది నిజమా? ఆ మాట కదనింది. ఏ స్వరమైంది కనుక్కోలేకపోయింది. ఏమైంది? దేవునికి దూరం అయిపోయింది. అందుకే మొదటి యోహాను పత్రిక 4:1 ఏమంటాడు? అయ్యా, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి. మీరు ఏది పరిశుద్ధాత్మడో లేక ఏది నిజమైన ఆత్మనో, ఏది నిజమైన ఆత్మ కాదో మీరు జాగ్రత్తగా గ్రహించాలి. అంటే మీరు ప్రార్థనా జీవితంలో, ప్రార్థనలో మీరు ఉండాలి అంటాడు. అలాగనే 2 కొరింథీ పత్రిక 10:5 చూస్తే అక్కడ కూడా వ్రాయబడినటువంటి మాటలను చూస్తే విపత్కరమైనటువంటి మరి విషయాలకు మీరు వెళ్లకుండా ప్రతిదానిని క్షుణ్ణముగా పరిశీలించి దేవుని కొరకు దృఢముగా నిలబడి వాటిని చెరపట్టి, అనగా ప్రతిది కూడా ఖచ్చితంగా నెరవేర్చడానికి మీరు ఖచ్చితంగా ఉండాలి, స్థిరముగా ఉండాలనేటువంటి సత్యాన్ని తెలుపుతాడు. అయితే ఇవన్నీ నెరవేర్చాలి అంటే ఆయన చెప్తాడు. యాకోబు పత్రిక 1:5 దయవుంచి చదవండి. యాకోబు 1:5. యాకోబు 1:5. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలనని, అప్పుడది అతనికి చాలు. ఏమంటున్నాడు? ఎవడైనాను సరే మీకు జ్ఞానము కొదువుగా ఉండే, జ్ఞానం ఉంటేనే ఏదైనా నువ్వు గ్రహించగలిగేది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము. సామెతలు 28:28 రాయబడినటువంటి మాటను మీరు చూస్తే మరి జ్ఞానమునకు మూలం ఏదైందనేది అక్కడ చదవండి దయచేసి. సామెతలు 28:28 త్వరగా చదవాలి, ఆలస్యం కాకుండా. 28:28 వారు నశించుచున్నప్పుడు నీతిమంతులు ఎక్కువ. చాలమ్మా. మరి జ్ఞానముతో ఉన్నప్పుడు దుష్టులు నశించినప్పుడు జ్ఞానవంతులు, నీతిమంతులు మరి ఎక్కువ వారు అవుతారన్నటువంటి సత్యాన్ని దేవుడు అక్కడ తెలుపుతూ ఉంటున్నాడు. నీవు జ్ఞానము కావాలనంటే ప్రార్థనలో గడపాలి, ప్రార్థనలో జీవించాలి. ప్రార్థనతో ఉన్నప్పుడే దేవుని స్వరము నీవు వినగలవు. ప్రార్థనలో ఉంటేనే. పేతురయ్య జైల్లో ఉన్నాడు. పేతురయ్య విడుదల కావాలని అందరూ ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి విడుదల కావాలని? పేతురు. కానీ ఆయన విడుదలై వచ్చాడు. దేవదూత తీసుకొచ్చింది, తలుపు తట్టాడు. వచ్చిన వాళ్ళందరూ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరు నమ్మలేదంట. ఎవరు నమ్మింది? ఒక చిన్న పాప నమ్మింది. అంటే అర్థం ఏంటి? ఎవరి స్వరము ఎవరిదని గ్రహించాలి అంటే నీకు ప్రార్థనా జీవితం కావాలి. పేతురు విడుదల కావాలని ప్రార్థన చేస్తున్నారు, కానీ ఎవరి స్వరమైంది వాళ్ళు గ్రహించలేకపోయారు. అంటే అర్థం ఏమిటి? మనం ఖచ్చితంగా ప్రార్థనలో నిమగ్నమై ఉన్నామా లేదా అనేది. నువ్వు ప్రార్థనలో నిమగ్నమై ఉండొచ్చు, కానీ దేని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడో అది దేవుని స్వరము ద్వారా నీకు వినిపిస్తుంది. ఆ స్వరం నువ్వు గ్రహించడానికి సిద్ధముగా ఉండాలి. ఆ స్వరము నువ్వు గ్రహించలేనప్పుడు ఎంత సంవత్సరాలు ప్రార్థన చేసి రాత్రి పగళ్ళు మేలుకున్నా లాభం ఏంటి? ఆ చిన్న బాలిక గ్రహించగలిగింది ఇది పేతురు స్వరము అని. ఆ చిన్నదాన్ని ఏమన్నారంటే నువ్వు మెంటల్ నీకన్నారు. పేతురు జైల్లో ఉంటే ఎట్లా వచ్చాడన్నాడు. ప్రార్థన చేసేదేమో ఎందుకు వాళ్ళు జైల్లోంచి పేతురు రావాలని. జైల్లోంచి వచ్చిన ఏమని చెప్తుంటే నువ్వు పిచ్చిదానికి పో అంటున్నారు.
ప్రార్థన ఏమో చేస్తాము కానీ దేవుని స్వరాన్ని మాత్రం మనము వినం. అంటే మనసులో ఏముంటుంది, సంఘం అంతా కూడుకున్నారు కాబట్టి చేయాలి కాబట్టి మనం మేల్కొందాం బా ఏమని అనుకుంటారు. ఇళ్ళ కాడ ఉంటే ఏమనుకుంటారు, ఇళ్ళ కాడ ఉంటే ఏమని అనుకుంటారు బా. నువ్వు ఇంట్లో కాడున్నా బాగుంటుంది, నిద్రపోనన్నా నిద్రపోతావు. ఇక్కడ వచ్చి అందరికీ లేనిపోయిన ఇబ్బందులు ఎందుకు? నీ మనసు స్థిమితం లేకుండా ఇక్కడ ఉండే వాళ్ళ మనసు స్థిమితం లేకుండా అల్లకొల్లోలం చేసేది ఎందుకు? ఏలి కుమారులు ప్రార్థనకు రాకుండా బాగుండేది, ప్రార్థనకు వచ్చి ఏం చేసినారు, చిన్నాభిన్నం చేశారు. మీకు ఎవరికైనా జ్ఞానం కొదవ అంటే జ్ఞానం అడగండి. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఆ ప్రార్థన జీవితాన్ని కొరబడినటువంటి ఏలియా దేవుని స్వరాన్ని వినలేకపోయాడు. అదే ప్రార్థన చేసిన 3 సంవత్సరాల బాలుడు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యవనస్తుడైనటువంటి మోసే దేవుని స్వరాన్ని విన్నాడు. దుర్మార్గుడైనటువంటి సౌలు దేవుని స్వరాన్ని విన్నాడు. దేవుని కొరకు హతసాక్షిగా మిగిలిన యోహాను భక్తుడు దేవుని స్వరాన్ని విన్నాడు. కారణం, వారందరూ ప్రార్థనా జీవితాలు కలిగినటువంటి వారే. వారు ఎన్నుకోవడానికి ముందు దేవుడు వారికి స్వరం వినిపించాడు. ఈ 3 సంవత్సరాల వయసులో ఇంకా ఎన్నుకొనబడలేదు. మరి దేవునికి ప్రతిష్ఠ చేసిన తర్వాత దేవుడు అంటే ఎలా ఉంటాడో, స్వరం ఎలా ఉంటాడో తెలియని సమయంలోనే దేవుని స్వరము సౌలు సమూయేలుకు వినబడింది. మనం బావుగా చూస్తే